మిత్రుడు రామారావు గౌడ్ గారు, మంత్రివర్యులు మా తమ్ముడు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ మంత్రివర్యులు విజయవాడ వాస్తవ్యులు నా తమ్ముడు జోగి రమేష్ గారు, నా తమ్ముడు కాదు కానీ మా అన్న కొడుకు భరత్ గారు, ఎమ్మెల్సీ సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితం, ఒక యూత్ కాంగ్రెస్ నుంచి డీసీసీ ప్రెసిడెంట్ వరకు ఒకే నాయకుడు నమ్ముకొని, ఖర్గే గారు నమ్ముకొని వాళ్ళ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జయదేవ్ గుత్తదారి గారు, మా తమ్ముడు చైర్మన్ శ్రీకాంత్ గారు, ప్రతాపన్న గారు, బాలరాజు గౌడ్ గారు, సత్యం గారు, చాలామంది ఉన్నారు. మహారాష్ట్ర నుంచి బండారీస్ వచ్చినారు, రాజా నాడార్ గారు, మిత్రులందరికీ నమస్కారం. సర్వాయి పాపన్న ఈనాటి తరానికి ఒక ఊపిరి, ఒక ధైర్యం. మేము ఇలా రాజకీయాల్లో ఇంత చురుగ్గా ధైర్యంగా ముందుకు పోతా ఉన్నామంటే ఆ పాపన్న వారసులైనటువంటి ఒక మనోస్థైర్యం. ఇలా కాంగ్రెస్ పార్టీలో కానీ, గతంలో బీఆర్ఎస్లో కానీ, టీడీపీలో కానీ గౌడులు రాజకీయంగా రాణించారు అంటే పూర్వకాలం ఒక సామెత, పుడితే రాజయ్య పుట్టాలి, లేకుంటే గౌడయ్య పుట్టాలి. ఆ సామెత ఎందుకు వచ్చిందంటే ఇద్దరిలో కూడా పరిపాలన దక్షత ఉందని. దాని నిదర్శనం ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, 1650లో పుట్టినటువంటి సర్వాయి పాపన్న ఆనాడు గోల్కొండ కిల్లాని కైవసం చేసుకొని రాజ్యాలు స్థాపించినారంటే ఆషామాషి విషయం కాదు. చదువు లేని రోజులు, అధునాతన టెక్నాలజీ లేని రోజులు, అంత ధైర్యంగా ఒక యువకుడు ముందుకొచ్చి రాజరికం చేశాడంటే రక్త కణాలు ఉన్నటువంటి వీరత్వం. అందుకే చేయగలిగినాడు. ఆ వారసులుగా మనకు కూడా అది ఉంటుంది, అందుకే రాణిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు భిన్నమైనటువంటి రాజకీయాలు. నేను చాలా సందర్భంగా నిర్మమాటంగా చెప్తూ ఉంటాను. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు చూసుకున్నా, కేరళ చూసుకున్నా, కర్ణాటక చూసుకున్నా బీసీలు రాజ్యం వెళ్ళినారు, ముఖ్యమంత్రులు అయినారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మినహా అన్నిట్లో అయ్యే అవకాశం వచ్చింది. నేను చాలా సందర్భాల్లో చెప్తాను. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రేపు గౌడ్లు కూడా అయినారు, బంగారపు అయినారు. ఇలా కేరళలో ఇద్దరు గౌడ్లే, అచ్యుతానందన్ ఏజువా కమ్యూనిటీ, పినరయి విజయన్ కూడా ఏజువా కమ్యూనిటీ, కామరాజ్ నాడార్ మొదలుగా ఇవ్వాలి వరకు. సరే, గౌడ్లు బీసీలు ముందుకు రావాల్సిన అవసరం. కులం అందరికీ గొప్పతనమే. నేను చాలా సందర్భాలు చెప్తాను, గౌడై పుట్టినందుకు చాలా గర్విస్తూ ఉన్నాను అనే మాట. బట్ గౌడ్ల సంఖ్యతో పాటు బీసీలు ఏకం కావాలి, అప్పుడే ముందుకు పోగలుగుతాం. ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. యువకుడిగా ఆనాడు రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడిగా, నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా, పొన్నం ప్రభాకర్ ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ వచ్చినట్టు నాయకుడిగా నిరంతరం పోరాటం చేశాం. కాబట్టి దొరల పాలన నుంచి మళ్ళీ మనకు పాలన ఇచ్చినారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మంత్రులు, మేమంతా కూడా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఆవేదన వ్యక్తం చేశారు బాలరాజు గౌడ్ గారు, ప్రతాపన్న గారు. కాంగ్రెస్ అధికారంలో ఉంది, అధికార యంత్రాంగం కళ్ళు మూచుకుంది కాబట్టి కళ్ళుమాల నడుస్తూ ఉన్నాయి. ఆషామాషి కళ్ళుమాల ఊరికే నడవు ప్రభుత్వం. నేను పొన్నం ప్రభాకర్ గారు ఎన్ని మార్లు ముఖ్యమంత్రితో మాట్లాడి, నేను పార్టీ ఏదైనా గతంలో చెప్పాను, మా శ్రీనివాస్ గౌడ్ గారు చాలా గొప్పగా చేశారని, పార్టీలకు అతీతంగా. మొన్న 14 మంది చనిపోయినారు, తప్పు ఎవరిదైనా కావచ్చు, కానీ సమాజం ఏమంటుందంటే కళ్ళు కలపడం వల్ల జనాలు చనిపోతూ ఉన్నారని. నిజంగా కూడా చాలా సీరియస్ ఇష్యూ. కొన్ని తప్పులు కూడా ఒప్పుకోవాలి. నేను కూడా కళ్ళు వ్యాపారం చేస్తున్నాను. కళ్ళులో ఏం కలుపుతాము ఏంటి అన్నీ ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటే ముందుకు పోద్ది.
నాకు కూడా వ్యాపారం ఉంది నిజామాబాద్లో. మనం ఏమంటానంటే కొంత కొంత వాస్తవానికి దూరం దగ్గరగా ఉండాలి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే నేను పొన్నం గారు, మీరు తీశారు కాబట్టి పొన్నం గారు నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాం, పొన్నం మనం మాట్లాడింది ముఖ్యమంత్రితో చెప్పాం, చనిపోయింది వాస్తవం, దుర్ఘటన దురదృష్టకరం. గతంలో కొంత వైన్స్లో లిక్కర్ తాగి కూడా చనిపోయినారు, మనం వైన్స్లు బందులు చేయలే కదా, కళ్ళు కూడా అదే మాదిరి. దీంట్లో కొంత తప్పు చేసిన వాళ్ళు శిక్షించాలి కానీ కళ్ళు నడవాలన్నప్పుడు ముఖ్యమంత్రి ఒకటే మాట అన్నారు, అన్నా నేను చూశాను ఇది ఒక తీవ్రమైన సమస్య కానీ నేను ఎక్కడ కూడా బంద్ చేయమని చెప్పలేదు అన్నప్పుడు మేము చెప్పాం జూపల్లి గారికి మాట్లాడంటే మా ముందే జూపల్లికి మాట్లాడి దీంట్లో చూడండి అని చెప్పి ఇంకో మాట కూడా చెప్పాను, దీర్ఘకాలికంగా చెట్లు పెంచాలి, మాకు ఇబ్బంది ఏడొస్తుంది, ఇది మా వృత్తి కొనసాగాలన్నప్పుడు కళ్ళు లేకుండా కొనసాగదు, కళ్ళు రావాలంటే చెట్లు రావాలి. జూపల్లి గారికి అధ్యక్షనం చెప్పి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఎక్కడికక్కడ ల్యాండ్లు ఇచ్చి చెట్లు పెట్టే కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ప్రభాకర్ సమస్యను చెప్పడం జరిగింది. మేమున్నాం కానీ కొంత టెక్నికల్ సమస్య కూడా ఉంది హైదరాబాద్లో షాప్స్ నడపడానికి, అది సరి చేసుకోండి. అది కోర్టు నుంచి చేస్తారా పెనాల్టీ చేసుకుంటారా, అది ఇమీడియట్ సరి చేసుకోండి. మేము స్ట్రిక్ట్గా జూపల్లి గారికి మీ ముందరే చెప్పాను, నేను ఎక్కడ కూడా బంద్ అవ్వడానికి వీల్లేదు, ఇది మా కుల వృత్తి ఉండాల్సిందే నడవాల్సిందే అని గట్టిగా చెప్పాం. ఉంటాం కానీ మనం కూడా కొంత జాగ్రత్తగా, ప్రాణాలంటే ఆషామాషి కాదు, ఇంగ్లీష్ పేపర్లన్నీ రాసేసాయి, ఢిల్లీ వరకు పోయింది న్యూస్, కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. దాంట్లో కలిపే విధానం కూడా సరి చేసుకోవాలి, శాస్త్రీయబద్ధంగా ముందుకు పోవాల్సిందిగా నేను మనవి చేస్తూ, మేమున్నాం మీకు లేదని కాదు, బట్ మీరు కూడా జాగ్రత్తగా చేయండి, మేము కూడా మీకు రావాల్సిన సపోర్టు చేస్తాం. పొన్నం కానీ మేము కానీ ఆర్గనైజేషన్స్ వచ్చాం, వెనకడుగు వేసే ప్రశ్నే ఉండదు. ఈ రెండు విషయాల్లో ఉన్నాం. పొద్దున్నే ప్రభాకర్ నాకు ఫోన్ చేసి ఇవాళ పాపాయి ఉంది, నేను ఆల్రెడీ మాట్లాడాను, మీరు కూడా ముఖ్యమంత్రితో మాట్లాడు, ఆ జీవో అంటే నేను పొద్దున్నే మాట్లాడాను ముఖ్యమంత్రి గారితో, ఇమీడియట్గా పక్కనే వేమనా నది ఉంటుంది అని చెప్పినారు, జీవో ప్రాసెస్ చేయమని పాపన్న గారి విగ్రహం కొరకు. డెఫినెట్గా ఆ స్థలంలో కొంత వివాదం ఉంది, నేను ప్రభాకర్ చెప్తా ఉన్నది దానికన్నా మంచి స్థలం. ఒక కూడలు ఎలా ఉండాలంటే చూస్తే 4 మూల నుంచి కనబడాలి, అలాంటి కూడలు ఎత్తుకుంటే డెఫినెట్గా సర్వాయి పాపన్న వారి విగ్రహాన్ని పెట్టుకొని తీరుతాం, దాంట్లో ఏమీ అనుమానం లేదు. పాపన్న జిల్లా గురించి కూడా మొన్న నేను పొన్నం మీనాక్షి నటరాజన్ గారు ముఖ్యమంత్రితో మాట్లాడినప్పుడు కొద్దిగా సమస్య, ఎందుకంటే 4 జిల్లాల నుంచి డిమాండ్లు వస్తూ ఉన్నాయి, ఏది ఏమనేది ఇచ్చిన మాట కాబట్టి ఇది ముందుకు పోవాలనే మాట ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. గౌడ్లే కాదు బీసీలందరినీ కూడా కులాల వారిగా కులవృత్తులు నశించిపోతూ ఉన్నాయి, చాలామంది గ్రహించుకోవాలి. నేను చాలా చోట్ల చెప్తాను, కుల వృత్తులు నశిస్తూ ఉన్నాయి, మన వృత్తే కాదు కుల వృత్తులు నశిస్తూ ఉన్నాయి. చదువుకున్నవాడు ఎవడు కూడా కులం పోవట్లేదు, వృత్తి దగ్గర పోవట్లేదు. నేను ఇటీవల ఫ్రాన్స్కి ఒలింపిక్స్కి పోయాను, జాన్ మెక్ అనే పిల్లడు ఒక కపుల్ కలిసింది నాకు ఫ్రాన్స్లో, ఈఫిల్ టవర్ దగ్గర ఒక కపుల్ కలిసింది, జాన్ మెక్ మీద పేరు, ఆయన ఐటీలో పెద్ద ఆఫీసర్. నేను మీ ఫ్రాన్స్లో కూడా కులాలు ఉంటాయా మీరు చేస్తారంటే అప్పుడు చెప్పాను, నేను కార్పెంటరు, ఇప్పటికీ నేను కార్పెంటర్ వృత్తి చేస్తాను, నేను వృత్తిరీత్యా ఆయనకు ఒక దాదాపు 7-8 లక్షల శాలరీ వస్తుంది, పెద్ద కంపెనీలు ఐటీ కంపెనీలు జాబ్ చేసి కూడా కార్పెంటర్ వృత్తి చేస్తానన్నాడు. సో వృత్తి అనేది నశించిపోకుండా ఉండడానికి కాపాడుకోవాలా, ఒక గౌడ వృత్తి కదా, అన్ని వృత్తులు నశిస్తూ ఉన్నాయి, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మానవాళి ఉండాలంటే వృత్తులు ఉండాలి, ఆ దశగా ప్రభుత్వ పరంగా ఒక దీర్ఘకాలిక ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. మీరు జూపల్లి కలవండి, జూపల్లి గారి దగ్గర బృహత్తరమైన ప్లాన్ మేము సరి చేసాం, జిల్లాల వారీగా దీనికి ప్రత్యేక బడ్జెట్ పెట్టి ల్యాండ్స్ పెట్టి చెట్లు పెంచి కళ్ళును కాపాడుకోవాలి. కేరళలో ఏ విధంగా అయితే కొబ్బరి కళ్ళు అమ్ముతారో ఇక్కడ కూడా కళ్ళు మనం ఎదుటోడు ఏలైతే చూపించే విధంగా కాకుండా కాలర్ ఎగరేసుకొని ఎస్ మా వృత్తి మేము చేసుకుంటాం, ఇది నిజాయితీగా చేస్తున్న మాట ముందుకు పోవాలి. ఉంది అక్కడ, నేను కళ్ళు దుకాణం పోయాం మేము, నేను ప్రభాకర్ గారు పోయాం, ఎక్సైజ్ ఆఫీసర్ వచ్చారు అప్పుడే, మన దగ్గర ఎక్సైజ్ ఆఫీసర్ అంటే ఎంత భయపడు,
వాడు నాకు చెప్పింది ఏంటంటే ఇంట్లో షుగర్ తప్ప ఏది కలపరాడు, అంత కళ్ళు అది ఉంది, అంటే ప్రొక్యూర్మెంట్ ఉంది, మన దగ్గర తక్కువ ఉంది. సరే, దానికి మార్గం చూసుకోవాల్సిన అవసరం ఉంది, వృత్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి కానీ దాన్ని కట్టుబడి ఏం భయపడాల్సిన అవసరం లేదు. కొత్త లొసుకులు సరి చేసుకొని నేను ప్రభాకర్ గారు నిరంతరం ఈ విషయంలో మాట్లాడుతూ ఉన్నాం. మంత్రి అయ్యాక నేను పీసీ అయ్యాక కొద్ది సమయాభావం తగ్గుద్ది మాకు, మీరు కూడా అర్థం చేసుకోవాలి. డెఫినెట్గా మీరు వచ్చినప్పుడు మాత్రం పలుకుతాం, దాంట్లో ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం. రాజకీయంగా పార్టీలకు అతీతంగా గౌడ్లు కానీ బీసీలు కానీ ఎదగాలి, సమయం ఆసన్నమైంది. నేను నిన్న గాంధీ భవన్లో చెప్పాను, ఏదో ఒక రోజున ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, అది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమవుతుంది. నేను రేపో ఎల్లుండో అవుతామని చెప్పను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మంచి పాలన అందిస్తూ ఉన్నారు. పోయినసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే ఖర్గే గారు, సోనియా, రాహుల్ గాంధీ గారితో పాటు రేవంత్ రెడ్డి గారి యొక్క ఇమేజ్ కూడా ఉపయోగపడింది, అంటే అనుమానం లేదు. కానీ వారికి కూడా మీ అందరి తరఫున ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకు ఒక రెడ్డి అయి ఉండి రాహుల్ గాంధీ యొక్క ఆకాంక్షని కుల సర్వే ద్వారా ప్రవేశపెట్టి కుల సర్వే చేసి ఈ రాష్ట్రంలో 56.7% బీసీలు ఉన్నారని చెప్పగలిగినటువంటి ఘనత కూడా రేవంత్ రెడ్డి గారిదే. అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చాం, ఏ రాష్ట్రంలో చేయలే. బీహార్లో ముఖ్యమంత్రి నితీష్ బీసీ ఉన్నాడు, కుల సర్వే చేసిన కానీ టేబుల్ చేయలేకపోయాడు అక్కడ ఒత్తిడి వల్ల, అగ్రకుణాల ఒత్తిడి వల్ల. కర్ణాటకలో సిద్ధరామయ్య బీసీ కుల సర్వే చేయగలిగిండు, కానీ అక్కడ కులాలు లింగాయత్ కానీ వక్కలి కానీ మా జగదేవ్ గుత్తర్ బాగా తెలుసు. టేబుల్ నైకర్ సకే ఆప్, లేకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి దమ్ము ధైర్యం ఉంది కాబట్టి టేబుల్ చేసి దాన్ని అఫీషియల్ చేయగలిగినాం. మాకు ఆయనకి ఉన్న సఖ్యత వల్ల ఎప్పటికప్పుడు ప్రభాకర్ నేను మాట్లాడుతూ కుల సర్వే చేసి బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ఇవ్వడం అనేది ఆషామాషి విషయం కాదు. కామారెడ్డిలో ఇచ్చిన మాట ప్రకారం ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాలి. క్యాబినెట్కి ముందు నేను ప్రభాకర్ ముఖ్యమంత్రి మాట్లాడడం ఎన్నికల రిజర్వేషనా తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు మనం ఎన్నికలు వాయిదా వేద్దాం, రిజర్వేషన్ బిల్లు తెచ్చుకొని పోదామని 2 బిల్లు తీసుకొచ్చాం. ఇది రాజకీయ వేదిక కాదు, కానీ బిల్లు వచ్చిన తర్వాత ఆనాడేమో కేంద్రంలో ఉన్న అధికారులను పార్టీ మన కోట్లు వేసింది అసెంబ్లీలో. ఇప్పుడు తీరా ఆడితే ముఖాలు అడుగుతారు, ఆ 50% క్యాప్ వెళ్తలేదు. మొన్న ఢిల్లీ పోయి ధర్నా కూర్చున్నాం. ఎవరం కూర్చున్నాము? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, రెడ్డి మంత్రులు, కమ్మ మంత్రులు, బ్రాహ్మణ మంత్రులు, అన్ని కులాల మంత్రులు కూర్చున్నాం బీసీల కొరకు. జంతర్ మంతర్లో 80 మంది ఎమ్మెల్యేలు, మొత్తం క్యాబినెట్ ఎవరు కూడా ఆబ్సెంట్ కాలేదు. కూర్చుంటే కూడా కేంద్రం దిగొస్తలేదు. ఆ క్యాప్ ఇది ఏంది, రిజర్వేషన్ పెంచలేము. ఎంపీలు 47 మంది వివిధ పార్టీల ఎంపీలు వచ్చారు. 4 గంటల వరకు ధర్నా కూర్చున్నాం, దిగొస్తలేదు. కిషన్ రెడ్డి గారు ఒకటంటే ఒకటి చెప్తున్నాడు, అరే ఇలా కులాలకు రిజర్వేషన్ తెచ్చుకోవాలి, ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే రాజ్యాంగ హక్కు ఉందో మనకు కూడా 42% రాజ్యాంగ హక్కు కావాలని పోరాడుతూ ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రవర్ణులకు మనం మద్దతు చెప్తాం. ఎందుకంటే ఖర్గే, రాహుల్ గాంధీ యొక్క ఆశ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి అది చేసి తీరుకుందాం. నేను అంతిగా మీకు చెప్పేది ఒకటే, ఐక్యత కావాలి. ఐక్యత ఉంటేనే ముందుకు పోగలుగుతాం. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. నేను 14లో ఎమ్మెల్యే పోటీ చేశాను నిజామాబాద్లో. నేను తప్ప మిగతా 3 పార్టీలు అగ్రవర్ణాలే. నేను పదే చెప్పిన, నాయన నేను ఒక బీసీని, ఈ అవకాశాలు మళ్ళీ రావు, నేను ఒక్కడనే బీసీని ఉన్నా అంటే 2 వయసులు, ఒక రెడ్డి ఒక ముస్లిం పోరాడితే ఒక వయసుని గెలిపించారు, మనకి 3-4 స్థానం ఇచ్చారు. అది మన ఐక్యత. ఐక్యత లేని ముందుకు పోలేం, గుర్తుపెట్టుకోండి. మనలో మనం ఎన్నున్నా బీసీలు ఐక్యంగా ఉంటేనే మనని గుర్తిస్తారు. అది రావాల్సిన అవసరం ఉంది. అది దశగా ఇవాళ రాహుల్ గాంధీ గారు జిస్కి జితని ఆబాది ఉస్కి ఉతిని భాగేదారి అంటే ఎవరు ఈ జనాభాలో ఎంత శాతం ఉంటే అంత శాతం ఫలాలు రావాలంటున్నాడు. అది రాజకీయ ఫలాలు, ప్రభుత్వ ఫలాలు ఇవన్నీ రావాలని ఒంటెత్తుగా భుజం మీద వేసుకొని ముందుకు పోతున్నాడు. మనమందరం కూడా బాసటగా నిలవాలనే మాట ఈ సందర్భం మనవి చేస్తూ, పార్టీలు ఉంటాయి, రాజకీయాల్లో ఎవరి పార్టీ వారికి ఉంటుంది, ఎవరి సిద్ధాంతం వారికి ఉంటుంది. కులం వచ్చినప్పుడు, కుల సమస్య వచ్చినప్పుడు మనందరం కూడా ఏకతాటిపై వచ్చి చేయాల్సిన అవసరం ఉంది. సీనన్న అధికారులు ఉన్నప్పుడు సీనన్న చేశాడు, ఇలా మేము అధికారులు వచ్చి మేము చేస్తాము. ఎవరు అధికారులున్నా కులం విషయం వచ్చినప్పుడు కాంప్రమైజ్ కాకుండా
పని చేయాలి. జోగి రమేష్ గారు, భరత్ గారు ఆంధ్రలో వారి ప్రయాస వాళ్ళు చేస్తూ ఉన్నారు. మహారాష్ట్రలో బండారీస్ ఉన్నారు, ఇక్కడ రాజా ఉన్నారు. ఎవరి పని వారు చేసుకుంటూ పోవాలి. అందుకే అది దాని ఇప్పుడు గుర్తుపెట్టు, మన పోర్ట్ఫోలియో ఎప్పుడు మన చేతిలో ఉండదు, గుర్తుపెట్టుకోండి. సీనానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మాకు తెలుసు. ఆ పోర్ట్ఫోలియో ఉండడం వల్ల పోర్ట్ఫోలియో మన చేతుండే కాదు, పోర్ట్ఫోలియో ఎవరి దగ్గర ఉన్నా చేయాలనుకున్నప్పుడు చేయగలుగుతాం. దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ మీకేం ఇబ్బంది లేదు. ఏదైనా సమస్య ఉన్నా నాది పొన్నం ప్రభాకర్దే పూచి. మేము ఒక బాధ్యత గల స్థలంలో ఉన్నాం, డెఫినెట్గా పెట్టిపోయిస్తాం. అంతిమంగా రామారావుని నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే నిరంతరం పాపయ్య సర్వై పాపననే ప్రపంచం తెలపడంలో, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం తెలపడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించాడు. మన పూర్వీకుల్ని మనం స్మరించుకోవాలి, గౌరవించుకోవాలి. వారి గౌరవించుకున్నప్పుడు, వారి నిరంతరం గుర్తు తెచ్చుకున్నప్పుడు వారి ఆశయాలతో పాటు వారిచ్చే ధైర్యం, మనోధైర్యం మనకుండి మనం ముందుకు పోవడానికి ఇది ఉపయోగపడుతుందనే మాట కూడా ఈ సందర్భం మనం చేస్తూ మీ అందరికి కూడా మరొకసారి అభినందనలు. నన్ను క్షమించాలి, నా మేనల్లుడి సొంత చెల్లె పెళ్లి కొడుకు చేసే కార్యక్రమం ఉంది కాబట్టి అందరిని నన్ను క్షమించాల్సిన కోరుతా ఉన్నాను. మీ అందరి నుంచి కూడా సర్వై పాపన్న కార్యక్రమం ఇక్కడున్నా ఢిల్లీ ఉన్నా ఎక్కడున్నా వచ్చినాం. మాకు ఇక్కడ సమయం దొరికినా సర్వై పాపన్నే కాదు, నారాయణ గురుస్వామి మన జిల్లాలో, మన రాష్ట్రంలో, ఆంధ్ర తెలంగాణలో మన కులస్తులు గౌతులచ్చర్ మొదలుగానే బాలగాడు వరకు అందరూ కూడా కులం కోసం పనిచేసిన వారందరినీ కూడా ప్రతి సంవత్సరం స్మరించుకుంటే మంచిది అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, నేను కళ్ళు వ్యాపారస్తులకు మన వ్యాపారస్తులు చెప్తాను, కళ్ళు వ్యాపారంతో పాటు సాంఘిక సేవ, హాస్టల్స్ నిర్మాణం కానీ, మన పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన సదుపాయాలు కావని దాంట్లో కూడా మీరు ముందుండాలి. ఎక్కడికక్కడ మన పిల్లలు చదువుకోవాలనుకున్నప్పుడు వారికి అవకాశాలు రావాలి అంటే మనం చేయూతనివ్వాలి అనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.